అన్నదమ్ములాగా ఒకరి నుంచి ఒకరు పెంచుకుంటే దాన్ని 1200 చేసిండ్రు. ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము 500కి ఇస్తాం సిలిండర్ అంటే నమ్ముతారు ఎవరైనా? వాళ్ళే పెంచుకొచ్చింది మెత్తగా కొట్టి దవాఖాన చూపిస్తాపా అని పట్టుకుపోయినట్టు అది చూస్తుంది. వాళ్ళే వచ్చి ఇప్పుడు వచ్చి మేము తక్కువ చేస్తామంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కానీ కేసీఆర్ సార్ ఏమంటుండంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు పెంచినటువంటి 1200 సిలిండర్లు ఈసారి గెలిచిన తర్వాత 400కి ఇస్తాము, అందరికి 400కి సిలిండర్ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉంటాం. మనకిప్పుడు చాలా మందికి లాభం పైసలు వస్తుంటాయి. రైతు ఖచ్చితంగా ఇస్తారు. చిన్న ఇప్పుడు పెన్షన్ ఇస్తామని మీకు 2000 ఇస్తలే, ముందు 1000 ఇచ్చిందని ఇస్తున్నా లేదా? నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా మీరు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇత్తు లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఓ దిక్కు పిల్లలు కూర్చుంటారు, ఓ దిక్కు పిల్లగానోళ్ళు కుర్చేసుకొని కూర్చొని పిల్ల కట్నాలు పిల్లగాని కట్నాలు అని చెప్పి రాస్తుంటారు. రాసేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, ఎవరైనా జర నాయమున్నలు ఉంటే 500, 1000 రూపాయలు రాస్తారు. కానీ ఎవరైనా 1,00,000 రూపాయలు రాస్తారా కట్నమా? ఒక్కసారైనా మనం ఆలోచన చేసినామా? 1,00,000 రూపాయల పిల్ల కట్నం రాసిస్తారా?
కానీ మన కేసీఆర్ సార్ మన ఇంట్లో పెళ్ళి అయితే మన బిడ్డకు ఆడపిల్ల కట్నం కింద పిల్ల కట్నం కింద 1,116 రూపాయలు రాసిస్తున్నాడు. ఇది మన గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. నేను మన అబద్ధం గిట్లా చెప్తున్నానా? నేను వెళ్ళిపోయినాక కూడా ఈ ఆనంద ఎమ్మెల్యే గిట్లా చెప్పిండు ఏడ కట్నం రాసిచ్చిండు అనుకుంటే ఇప్పుడు మీ అందరు మన ఇళ్ళ పెళ్లిళ్ళు అయితే కూడా అవుతున్నాయి. ఇది ఒక్క ముచ్చటనే కాదు, మన బిడ్డ ఇప్పుడు మన బిడ్డ కావచ్చు, మన కోడలు కావచ్చు, నెలగిట్ల తప్పితే మనం ఎంత అపురూపంగా చూసుకుంటాం, ఎంత మంచిగా చూపించుకుంటాం. బరువులు మోయొద్దని చెప్పి నీళ్ళ బిడ్డలు మోయనీయం. ఏమన్నా గానం గిట్ట పడుతున్నదంటే నువ్వు టమాటాలు గిట్ట పోయేది బిడ్డ, వంకాయలు పోయేది అంటే ముక్కు మూతి చీరకపోయిన పిల్ల పుడుతుందని చెప్పి మనం జాగ్రత్తలు తీసుకుంటామా తీసుకోమా అంటే అంత జాగ్రత్తగా మనం పుట్టబోయేటటువంటి పిల్లలు కూడా మంచిగా దొడ్డుగా ఉంటాలా, ఆరోగ్యంగా ఉంటాలని చెప్పి జాగ్రత్త తీసుకుంటాం కదా. మరి పక్కింటి పిల్లలు కూడా వాళ్ళు గర్భవతి అయితే వాళ్ళకు అట్లనే చూసుకుంటామా? వాళ్ళు కూడా మంచిగా తినాలని పెడతామా? వాళ్ళని కూడా మనం చూస్తామా? పక్కింటోళ్ళని కూడా మనం చూడని ఈ రోజుల లోపల మన బిడ్డలో, మన కోడలు, మన చెల్లెలో గర్భవతి అయితే ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లగాడు కూడా దొడ్డుగా ఉంటాలా, మంచిగా ఉంటాలని చెప్పి తేనె, గజ్జర పండు, గోళీలు ఇస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? ఇవి నేను అబద్ధం గిట్ట చెప్తున్నామా చెప్పు? మన పిల్లలకు కేసీఆర్ కిట్ అని చెప్పి గర్భంతో ఉన్నప్పుడు 2 సార్లు కిట్లు అయితే ఇస్తున్నారా లేదా? పుట్టినోళ్ళకే కాదు, చిన్నపిల్లలకి కాదు, పుట్టబోయేటోళ్ళకు కూడా ఇస్తారని చెప్పి ఏ ముఖ్యమంత్రి అన్న మనం అనుకున్నామా? మనం అప్పుడప్పుడు ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు అంటే ఇప్పుడు ఆమెనే గర్భవతి ఉన్న ఆమెకు నొప్పులు వస్తున్నాయి అనుకో, అందరిలో కార్లు ఉంటాయి, అందరి ఇళ్ళ కార్లు ఉంటాయా? మోటార్ సైకిల్ మీద తీసుకుపోనికి నొప్పులు వచ్చుతా మేము తీసుకుపోనికి వస్తాయా? అప్పుడు ఏమనిపిస్తుంది, ఏదన్నా తొందరగా ఆటో దొరికితే బాగుండాలి, ఊళ్ళో ఆటో ఎవరుతుందని వెతుకుతాం. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, క్రీస్తు గుర్తొస్తాడు, కృష్ణుడు గుర్తొస్తాడు, అల్లా గుర్తొస్తాడు. తొందరగా ఏదైనా దొరికితే బాగుండు దేవుడా అని చెప్పి మొక్కుకుంటాం. మనం దవాఖానకు తీసుకుపోయినాక తొందరగా కాన్పు అయితే 2 దిక్కులు అయితే మంచిగుండు, పిల్ల తల్లి ఇద్దరు మంచిగుంటే మంచిగుండు అని చెప్పి దేవుడికి మొక్కుతాం. మరి ఇప్పుడు కేసీఆర్ సారు ఏం చేస్తున్నారంటే నొప్పులు వస్తున్నాయనగానే ఫోన్ చేస్తే బండి పంపిస్తున్నాడు, తీసుకుపోతున్నాడు. దవాఖానలో పోతే అల్కగా అయితే అల్కా చేపిస్తున్నాడు, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేపిస్తున్నాడు. పిల్ల ఉడితే 13,000 ఇప్పిస్తున్నాడు, పిల్లగాడు పెడితే 12,000 ఇప్పిస్తున్నాడు. తల్లికి రైక పెడుతున్నాడు, చీర పెడుతున్నాడు, పుల్ల ఇస్తున్నాడు, టవాల్ ఇస్తున్నాడు. పిల్లగానికి నెత్తికి దూర్చుకుని పుల్ల ఇస్తున్నాడు, కాటికి ఇస్తున్నాడు, పౌడర్ ఇస్తున్నాడు, ఏడిస్తే గిల్క కూడా ఇచ్చి ఇంటికాడ